హాయ్. స్కాల్పింగ్ స్ట్రాటజీ ఒకటి తీసుకొచ్చానండి. ఇది బాగా వర్క్ అవుతుంది. నేను బ్యాక్ టెస్ట్ చేస్తే నాకైతే చాలా బాగా వర్క్ అయింది. రిజల్ట్స్ కూడా మంచిగొచ్చింది. మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ట్రేడ్ చేసుకోండి. ఏం లేదండి. సింపుల్‌గా మనం ఈ స్ట్రాటజీని 5 మినిట్స్‌లో యూజ్ చేస్తాం. 5 మినిట్స్‌లో ఫస్ట్ మనం ఇండికేటర్స్‌లోకెళ్ళి ఇది యూజ్ చేయాల్సిన ఇండికేటర్ వచ్చి దీనిలో 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తామండి. ఒకటి వచ్చి ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ యావరేజ్ రీబౌండ్. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ వచ్చి దీంట్లో ఇన్పుట్స్లోకి వెళ్ళి ఏడు 4 ఉంటాయండి. మూవింగ్ యావరేజ్ 1, 2, 3, 4 ఉంటుంది. మనం ఓన్లీ 1 అండ్ 2 మిగతా రెండింటిని అన్టిక్ చేసుకొని ఇక్కడ 8, 14 సెట్ చేసుకుంటాం. గ్రీన్ అండ్ రెడ్ పెట్టుకోండి. అంటే మనకి ఈజీగా ఉంటుంది. మిగతా అంతా డిఫాల్ట్గా ఏ ఉందో అదే సెట్టింగ్స్ వదిలేసేయండి. ఓకే చేసుకోండి. అండ్ ఆర్ఎస్ఐ యాడ్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేయాల్సింది ఇన్పుట్స్ 14 పెట్టుకోండి. స్టైల్స్లో వచ్చి ఇవన్నీ డిసేబుల్ చేసుకోండి. ఓన్లీ ఆర్ఎస్ఐ సెట్ చేసుకోండి. అండ్ ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ 55 సెట్ చేసుకోండి. ఆర్ఎస్ఐ లోయర్ బ్యాండ్ 45 సెట్ చేసుకోండి. మిగతా అంతా యాస్టీస్కి ఏది ఉందో అదే వదిలేసేయండి. మిగతాన్ని అన్టిక్ చేసేసుకోండి అవసరం లేదు. మనకు కావాల్సిన ఓన్లీ ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్, ఆర్ఎస్ఐ లోవర్ బ్యాండ్ అండ్ ఓకే చేసుకోండి. ఇప్పుడు స్ట్రాటజీ ఏమిటంటే సింపుల్గా ఎప్పుడైతే రెడ్ లైన్ క్రాస్ చేసి గ్రీన్ లైన్ పైకి వెళ్తుందో అది మన ఎంట్రీ పాయింట్ అండి. దట్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్. అండ్ మనకు కన్ఫర్మేషన్ కోసం ఆర్ఎస్ఐలో 50 ఈ గ్రీన్ లైన్ ఉంది కదండి, ఈ గ్రీన్ లైన్ 55, ఈ రెడ్ లైన్ అనేది 45. ఈ గ్రీన్ లైన్ని టచ్ అయ్యి పైకి వెళ్తుందంటే ఇది మనకు కన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చూడండి, మనకు దీంట్లో మినిమం 1:2 బుక్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 300 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ రెడ్ లైన్ గ్రీన్ లైన్ క్రాస్ చేసిందా, దిస్ ఈస్ అవర్ ఎంటర్ పాయింట్. దాని తర్వాత ఎంటర్ పాయింట్ దాని లోయర్ క్యాండిల్, దాని లోయర్ క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇక్కడ 55 ఈఎంఐని క్రాస్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా 130 పాయింట్స్ ఇచ్చింది. అదేవిధంగా రెడ్ లైన్ని గ్రీన్ లైన్ క్రాస్ కిందకు వచ్చిందంటే మనకు డౌన్ సైడ్ మార్కెట్ అండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈడ 45ని క్రాస్ అయ్యి కిందకు వచ్చిందంటే దీని సెకండ్ కన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్. ప్రీవియస్ క్యాండిల్ హైలో ప్రీవియస్ క్యాండిల్ హై వచ్చి స్టాప్ లాస్ మినిమం 1:2. ఇక్కడ చూడండి, ఇదే విధంగా ఇక్కడ మనకు 45 లైన్ టచ్ అయ్యి డౌన్ అయిందా. సో దిస్ ఈజ్ మనకు రెడ్ లైన్ అనేది పైన ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఎంటర్ పాయింట్. ప్రీవియస్ క్యాండిల్ హై వచ్చి స్టాప్ లాస్ మినిమం 1:2. చూడండి ఇక్కడ 60 పాయింట్స్ వచ్చింది. అదేవిధంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చెక్ చేయండి. స్కాల్పింగ్లో మినిమం 1:2 బుక్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ స్కాల్పర్స్. లేదు నేను ఇది బాగా వర్క్ అవుతుందండి, నేను ఆల్మోస్ట్ ప్రతి చోట నేను దీన్నే పెట్టి ట్రేడ్ చేసుకుంటున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేయండి. తర్వాత బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. అందులో మీకు ఓకే కాన్ఫిడెంట్ కనిపించినప్పుడు ట్రేడ్ తీసుకోండి. థ్యాంక్ యూ.